ఓకే. హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను మీకైతే సెట్స్ చాప్టర్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సెట్స్ అంటే ఏంటి చెప్పండి. సెట్స్ అంటే ఏంటంటే అందులోనికి ఏ యూనియన్ బి, ఏ ఇంటర్సెక్షన్ బి, ఏ మైనస్ బి, బి మైనస్ ఏ అంటూ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఏ యూనియన్ బి, ఇది ఏ ఇంటర్సెక్షన్ బి. ఈరోజు అయితే నేను మీకు ఈ ఎపిసోడ్లో ఏ యూనియన్ బి అండ్ ఇంకా ఏ ఇంటర్సెక్షన్ గురించి చెప్పబోతున్నాను. Let's start the video. ఇప్పుడైతే మనకి ఈ క్వశ్చన్లో ఏమి ఇచ్చాడు? If A is equals to 2, 4, 6, 8, 10, 12. B is equals to 1, 2, 3, 4, 5, 6, 7, 8 కదా. ఇంకేమిటాడు? ఏమడిగాడు? ఏ యూనియన్ బి, ఏ ఇంటర్సెక్షన్ బి. ఏ యూనియన్ బి అంటే ఏంటి? ఈ ఎలిమెంట్స్ ఇక్కడ రాసుకుని ఏవైతే ఫస్ట్ ఈ ఎలిమెంట్స్ అన్ని రాసుకున్నాక ఇందులో డబల్గా లేని ఎలిమెంట్సే రాసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూపిస్తే చూడండి. ఏ యూనియన్ బి ఈక్వల్స్ టు 2, 4, 6, 8, 10, 12 యూనియన్ బి కదా. 1, 2, 3, 4, 5, 6, 7, 8 ఇప్పుడు యూనియన్ అన్నాడు. అంటే ఇప్పుడు ఏంటి? ఫస్ట్ 2, 4, 6, 8, 10, 12 రాసుకున్నాం. ఇందులో ఉన్న ఎలిమెంట్స్ రాసుకుని తర్వాత ఇప్పుడు 2 ఇందులో 1 ఉందా? ఇందులో ఉంది. ఇందులో 2 ఉంది, ఇందులో ఉంది కదా. సో ఇది రాసుకోకూడదు. 4 ఉంది, ఇంకా ఇది రాసుకోకూడదు. 6 ఇందులో ఉంది కాబట్టి ఇది కూడా రాసుకోకూడదు. 8 ఇందులో ఉంది. సో ఇది కూడా రాసుకోకూడదు. మిగిలిన ఏమన్నా మనకి 1, 3, 5, 7. సో మనం 1, 3, 5, 7 ఇదే మనకి ఏ యూనియన్ బి. ఇప్పుడు మీకు చెప్పబోతాను ఏ ఇంటర్సెక్షన్ బి. ఇంటర్సెక్షన్ అంటే ఏంటి? ఇందులో ఉన్న ఎలిమెంట్ ఇందులో ఉంటే మనం రాసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ 2, 4, 6, 8, 10, 12 ఇంటర్సెక్షన్ 1, 2, 3, 4, 5, 6, 7, 8. సో ఇప్పుడు 8 వరకు ఉన్నాయి. ఇప్పుడు ఇందులో ఉన్న ఎలిమెంట్స్ ఇందులో ఉంటే మనం రాసుకోవాలి. సో 2 ఇందులో ఉందా? ఉంది. సో రౌండ్ ఆఫ్ చేసుకోవాలి. 4 ఇందులో ఉందా? ఉంది. సో ఇది కూడా రౌండ్ ఆఫ్ చేసుకోవాలి. కానీ 3 ఇందులో లేదు కాబట్టి వదిలేయాలి. 6 ఇందులో ఉందా? రౌండ్ ఆఫ్ చేసుకోండి. 8 ఇందులో ఉంది కాబట్టి ఇది రౌండ్ ఆఫ్ చేసుకోవాలి. మిగిలిన ఎలిమెంట్స్ మనకి లేవు కాబట్టి అవి మనం పట్టించుకోకూడదు. సో మనం ఏం రాయాలి? ఇంటర్సెక్షన్ కాబట్టి 2, 4, 6, 8. ఓకేనండి, ఫుల్ స్టాప్. ఇప్పుడు ఇదే ఏ యూనియన్ బి. మళ్ళీ మనం నెక్స్ట్ ఎపిసోడ్లో ఏ మైనస్ బి, బి మైనస్ బి గురించి తెలుసుకుందాం. ఓకేనా? ఆఫ్